ఈరోజు మేమైతే సీట్ హౌస్ టైప్లో మైదాతోని చెకోడీలు చేయబోతున్నా. ఎలా చేయాలో మీకు ఫుల్ వీడియో పెడతా. నేనైతే 1/2 kg పిండి తీసుకున్నా. వాటర్ మాత్రం 2 గ్లాసులన్నర పోసుకుంటున్నా. ఒక్క 2 గ్లాసులన్నర పోసుకుంటున్నా. ఈ నీళ్ళు అయితే మసలాలి. ఇప్పుడు మనకు వాటర్ అయితే మసులుతాయి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. 1/2 kg పిండి కాబట్టి 1 స్పూను ఓమ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్ల నువ్వులు వేసుకున్నాం. సీట్ హౌస్లో మాత్రం డాల్డా వేస్తారు. నేను ఇంట్లో కాబట్టి నెయ్యి వేసుకుంటున్నా. కావాలనుకుంటే మీకు కావాలనుకుంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. సరే, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ పిండి కాబట్టి మనం పోసుకుందాం. గ్యాస్ చిన్నగా పెట్టుకొని పిండి పోసి కలుపుకుందాం. మనకిప్పుడు పిండి అంతా దీంట్లోకి పోసుకుందాం. పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం. మంచిగా కలుపుకొని దీన్ని చల్లగా పెడతా. 1 అవర్ అయింది చల్లబడడానికి. ఉండలు లేకుండా మనం మంచిగా పిసుక్కోవాలి. ఇప్పుడైతే మన పిండి చల్లగా అయింది. మనం ఇట్లా ఉండలు లేకుండా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని మంచిగా ఇట్లా పిసుకోవాలి ముద్దలాగా. ఇట్లా ఇట్లనైతే మంచిగా మెత్తగా పిసుకోవాలి. పిసుకొని చల్లారింది, మంచిగా చల్లారిదా తుంచుకొని మెత్తగా పిసుకొని కొంచెం కొంచెం ఇంత పిండి తీసుకుందాం. ఇట్లా ఇట్లా చుట్టేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చాలా సింపుల్, మనం ఇంట్లో వేసుకోవచ్చు. మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. సన్నగా చేసుకోవచ్చు. మనం కొంచెం లావు వేసుకోవాలనుకుంటే లావు కూడా చేసుకోవచ్చు. మనం కారపూస గొట్టాలు ఉంటాయి చూడండి, దాంతోని కూడా మనం ఒత్తుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ చేతనే మంచిగా ఉంటుంది దానికన్నా. మేమైతే ఇలా చుట్టుకున్నాం. కడాయి పెట్టుకున్నాం. ఇక ఆయిల్ పోసుకుంటున్నాం. అయితే వేడెక్కింది. ఇట్లా కొన్ని కొన్ని తీసుకొని వేసుకుందాం. స్టవ్ చిన్నగా పెట్టుకొని లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇట్లా మనం ఒకటి విడిగా చేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. బాగా కలపద్దు, విరిగిపోతాయి. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇవైతే మనకు స్లోగానే కాలుతాయి. మనం ఫుల్ గ్యాస్ పెట్టుకొని కాల్చుకుంటే మాడిపోతాయి. లోపల పచ్చి పచ్చి ఉంటాయి కాబట్టి మనం గ్యాస్ చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి. మన చెకోడీలు అయితే రెడీ. రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.